ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో స్వామివారి భక్తులకి అంతగా రీచ్ అవుతుంది. అలాగే మీరు నన్ను ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది. ఇక నేను యూట్యూబ్ ద్వారా మాత్రమే కాకుండా స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా వాట్సాప్ ఛానల్ ద్వారాను, టెలిగ్రామ్ ఛానల్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ద్వారా కూడా ప్రతి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో పెడతాను. దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వగలరు. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, గత 2-3 రోజుల నుంచి కూడా వరుసగా నేను చెప్తూనే ఉన్నానండి. జూన్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల టీటీడీ దర్శనం టికెట్లు అయితే మీకు బుక్ అయిపోయినాయి. రూములు కూడా బుక్ అయిపోయినాయి. ఇక మీకు కేవలము ఉన్నది ఒకే ఒక దారి. జూన్ వరకు కూడా ఒకవేళ టికెట్ ఉన్నా, రూములు ఉన్నా మీరు అదృష్టవంతులే. ఒకవేళ టికెట్ లేకపోతే తిరుపతి వచ్చి సర్వ దర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే ఒకవేళ రూములు లేకపోతే తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో అయినా మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలోనైనా రూమ్ తీసుకోండి. లేదా కొండపైన తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ వద్ద తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల వరకు మీరు ప్రయత్నించినట్లయితే మీకు తప్పకుండా రూమ్ అయితే వస్తుంది. ఇక దర్శనం టికెట్లు, సర్వదర్శనం టోకెన్లు మాత్రమే కాకుండా ఇప్పటికీ కూడా కొన్ని తారీఖుల్లో 500 రూపాయల దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అవి ఎప్పుడో నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ మీరు చూసారా, ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఉంది కదా. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని దగ్గర క్లిక్ చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ అనే బాక్స్లో క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసినట్లయితే మీకు కనిపిస్తున్నది ఈ వర్చువల్ సేవ శ్రీవారి టెంపుల్ అని ఉన్నది కదండి. ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ గ్రీన్లో ఉన్నటువంటివి అన్నీ కూడా సేవలు మాత్రమే, దర్శనం టికెట్లు కాదు. మీరు ముందుగా ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా 500 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు సేవ సెలెక్ట్ చేసుకొని దర్శనం టికెట్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్పుడు సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేయండి. ఆ తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి. నేను మీకోసం ఒక రోజు సెలెక్ట్ చేస్తాను. చూడండి, సపోజ్ నేను మే 7th సెలెక్ట్ చేసుకుని సేవ చూసుకున్నట్లయితే కళ్యాణోత్సవము 150 టికెట్లు, 2 పర్సన్స్కి 1000 రూపాయలని ఉంది కదా. ఈ బాక్స్ సర్కిల్లో క్లిక్ చేసి ఈ కింద మీరు ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర దర్శన్ అవైలబిలిటీ అని ఉంది కదా, ఇక్కడ ముందు చెక్ చేసుకోండి. క్లిక్ చేసి చూసినట్లయితే మీరు చూసారా, మార్చ్ 11వ తారీఖు మే 11వ తారీఖున 1 టికెటే ఖాళీగా ఉంది. మే 28వ తారీఖున 1 టికెటే ఖాళీగా ఉంది. జూన్ 16వ తారీఖున 1 టికెటే ఖాళీగా ఉంది. జూన్ 7న 1 టికెటే ఖాళీగా ఉంది. 14న కూడా 1 టికెటే ఉంది. 20 కూడా 1 టికెటే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీకు జూన్ వరకు కూడా 500 రూపాయల దర్శన టికెట్లు అయిపోయినాయి. కేవలం ఒక్కొక్క టికెటే ఉంది. అది కూడా కళ్యాణం అనే సేవ ద్వారా బుక్ చేసుకుంటే మీరు బుక్ చేసుకోలేరు. సహస్ర దీపాలంకరణ లేదా ఇతర మీకున్నటువంటి సేవలు అయితే వస్తాయి. అంటే గుంజల్ సేవ కావచ్చు, సహస్ర దీపాలంకరణ కావచ్చు, ఆర్జిత బ్రహ్మోత్సవం కావచ్చు. ఎందుకు అంటే ఇవి ఒక్కొక్క టికెట్ టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ ఒక్క దర్శన టికెట్ మీరు బుక్ చేసుకోవచ్చు. అంతేగాని కళ్యాణోత్సవం ద్వారా సేవ బుక్ చేసుకుంటే మటుకు ఆ సింగిల్ టికెట్ కూడా మీరు బుక్ చేసుకోలేరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే భక్తులందరూ మరొక విషయం తెలుసుకోవాలి. ఏప్రిల్ వరకు కూడా టీటీడీ యాజమాన్యం వారు టీటీడీ లోకల్ టెంపుల్ సేవ విధానం ద్వారా మీ అందరికీ కూడా సప్త గౌ ప్రదక్షిణశాల అంటే సప్తగిరి గౌ ప్రదక్షిణశాల తిరుపతి ఈ టెంపుల్ ద్వారా మీకు 300 రూపాయల దర్శన టికెట్లు కూడా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధానం ద్వారా మీకు ఏప్రిల్ టికెట్లు మటుకు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇంకా మే, జూన్ దర్శన టికెట్లు అయితే మీకు ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అవి ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసినప్పుడు నేను తప్పకుండా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మీకున్నవి ఒకే ఒక దారి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా టీటీడీ నుంచి మీరు బుక్ చేసుకోవాలి అంటే మే అలాగే జూన్ నెలకి సంబంధించి ఈ సప్తగిరి గౌ ప్రదక్షిణశాల తిరుపతి వారు చేస్తున్నటువంటి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మాత్రమే మీరు 300 రూపాయల దర్శన టికెట్ అలాగే హోమంలో
పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు, అవ్వగానే నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో నేను ప్రస్తుతము మీ అందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ చెప్పడం జరిగింది. ఏమిటి అంటే ఈ రోజుకి సంబంధించి ప్రతి సర్వదర్శనం టోకెన్లు కూడా మీకు అయిపోయినాయి. ఇక ఈరోజు తిరుపతికి ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావాలనుకుంటున్నారో వారు ఒకవేళ సర్వదర్శనం టికెట్ ఉంటే మీకు 4 నుంచి 5 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. ఒకవేళ మీకు 300-500 రూపాయల టికెట్ కనుక ఉన్నట్లయితే 3 గంటల లోపల మీకు దర్శనం అయిపోతుంది. ఎటువంటి దర్శన టికెట్ కనుక లేకపోతే మీకు 7 నుంచి 8 గంటలు దర్శన సమయం పడుతుందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే జూన్ వరకు కూడా అన్ని టికెట్లు అయిపోయినాయి. మీరు ఎక్కువ శాతం నన్ను చాలామంది అడుగుతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే మేము ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించి అదనపు కోటా కింద 300 రూపాయల దర్శన టికెట్ టీటీడీ యాజమాన్య వారు మరలా రెండోసారి విడుదల చేస్తారా అని ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు. వారికి నేను చెప్పేది ఒకటేనండి, ప్రస్తుతానికైతే టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే రాలేదు. రాగానే నేను మరలా మీ ముందుకు అప్డేట్ వస్తే తీసుకొని వస్తా. అయితే ఇప్పటికీ కూడా మీ అందరికీ టీటీడీ యాజమాన్యం వారు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ఎంతమంది వస్తే అంతమంది కొండపైన డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్లైన్ విధానం ద్వారా మీరు అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్ వద్ద 10,000 రూపాయలు ఈ ట్రస్ట్కి పే చేసి సపరేట్గా 500 రూపాయల దర్శన టికెట్ కనుక మీరు తీసుకున్నట్లయితే బ్రేక్ దర్శనం అనేది ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతము మన ఏపీలోను తెలంగాణలోను చాలా చోట్ల కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రస్తుతము టీటీడీ యాజమాన్యం వారు ఎటువంటి రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ నుంచి ఎక్కడి నుంచి కూడా తీసుకోవటం లేదు. కాబట్టి భక్తులు ఎవరైనా కూడా ఇప్పటికీ కూడా కొండపైన డైరెక్ట్గా వచ్చి అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో లిమిట్ లేకుండా, అంటే ఇంతమంది అని లేదు, ఎంతమంది వస్తే అంతమందికి దర్శన టికెట్లు ఇచ్చి బ్రేక్ దర్శనం అయితే మీకు ఇస్తున్నారు. ఇది ఒక మీకు అవకాశం అనే చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే అధిక కోటా అనేది మీకు 300 రూపాయల దర్శన టికెట్ రూపంలో కాకపోయినా బ్రేక్ దర్శనం రూపంలో అయితే టీటీడీ యాజమాన్యం వారు పెంచడం జరిగింది. మీలో ఎవరైనా ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నట్లయితే రాగలను, కాస్త అమౌంట్ పెట్టుకోగలను అంటే తప్పకుండా మీరు కొండపైకి వచ్చి స్వామివారిని బ్రేక్ దర్శనం చూసుకోవచ్చు. ఇక ప్రస్తుతము ఎక్కువగా చాలామంది అడుగుతున్నది చంటి పిల్లలు, సంవత్సరం లోపల పిల్లలు మా ఇంట్లో ఉన్నారండి, వారికి ఏమైనా దర్శనము అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే వాటి యొక్క రూల్స్ ఏంటో చెప్పమని నన్ను ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో వారి కోసం చెప్తున్నానండి. మీ ఇంట్లో కనుక 1 సంవత్సరం లోపల పిల్లలు కనుక ఉన్నట్లయితే మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, డిశ్చార్జ్ సమ్మరీ కానీ, అలాగే తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు కనుక తీసుకొని వచ్చినట్లయితే తప్పకుండా మీరు సుపదం క్యూ లైన్లో ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మీరు డైరెక్ట్గా కొండపైన వచ్చి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా కూడా స్వామి వారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. అలాగే భక్తులు ఎక్కువ మంది నన్ను కామెంట్ రూపంలో కానీ ఫోన్ కాల్లో కూడా అడుగుతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే మేము 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్ రూములు బుక్ చేసుకున్నప్పుడు మాకు అమౌంట్ కట్ అయిందండి, కానీ మాకు రిఫండ్ ఇంకా రాలేదు, మరి మాకు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. సో ఒకవేళ మీకు 7 రోజుల లోపల కనుక మనీ రాకపోతే దయచేసి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి refundservices@tirumala.orgకి కనుక మీరు మెయిల్ పెట్టినట్టయితే వారు మీకు తప్పకుండా సపోర్ట్ చేసి మీ యొక్క స్టేటస్ ఏంటి అన్నది మీకు మెయిల్ రూపంలో మరలా మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకా డౌట్ కనుక ఉంటే 087722645990కి కాల్ చేసి మీ యొక్క ప్రశ్న వాళ్ళని అడిగినట్టయితే, మీ యొక్క ప్రాబ్లం వాళ్ళకి వెల్లడించినట్టయితే మీకు తప్పకుండా కూడా వారు మీ రిఫండ్కి సంబంధించి ప్రతి సమాధానం కూడా టీటీడీ యాజమాన్యం వారు మీకు సహాయం చేస్తారని దయచేసి మీరు అందరూ తెలుసుకోగలగాలి. సో ఇవ్వండి నా వంతు ప్రయత్నంగా ఈరోజు మీ అందరికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు టీటీడీకి సంబంధించి, దర్శన టికెట్కి సంబంధించి మీ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. మీకు నా వంతు ప్రయత్నంగా నేను ప్రతిదీ కూడా జూన్ వరకు కూడా చెప్పానండి. అలాగే ఇంకెక్కువ మంది జూలై దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదలైపోతున్నాయని నన్ను అడుగుతున్నారు. సో ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత టీటీడీ యాజమాన్యం వారు తప్పకుండా
జూలై నెలకి సంబంధించి దర్శన్ టికెట్లు రూములు ఎప్పుడు విడుదలవుతాయి అన్నది మీకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు నేను తప్పకుండా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా వెల్లడిస్తాను. సో మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడిందని ఆశిస్తూ మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీరు అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీ ప్రతి కామెంట్కి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. సో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.